జూబ్లీ హిల్స్ ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ అండ్ బీజేపీలు ఎంతగా హోరాహోరీగా తలపడుతున్నాయో చూస్తున్నాం మనం. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే పూర్తి బాధ్యతను భుజాన వేసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కేటీఆర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. ఎలా ఉంది జూబ్లీ హిల్స్ ప్రచార సరళి కానీ, ఓటర్ల స్పందన కానీ? 23లో ఆనాడు జరిగిన ఎన్నికల్లో నిజంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు చూస్తే ఒక రాష్ట్రంలో జనరల్గా ఒక ప్యాటర్న్ ఉంటుంది ఎన్నికల్లో, కానీ తెలంగాణ ఎన్నికలు చూస్తే చాలా వినూత్నంగా, చాలా విభిన్నంగా, మూసకి భిన్నంగా జరిగినాయి. ఎట్లా అంటారా, ఓఆర్ఆర్ లోపల మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. ఉత్తర తెలంగాణ మీరు చూస్తే ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ చూస్తే బీఆర్ఎస్ ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ. కానీ సౌత్కి వచ్చేసరికి నల్గొండ, ఖమ్మం, అట్లాగే కొంత వరంగల్, మహబూబ్ నగర్ చూసేసరికి లిటరలీ అక్కడ మాకు మొత్తం వాష్ అవుట్ అన్నట్టుగా పోయింది. దానివల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ మీరు చూస్తే 3/2 ప్రాంతాల్లో బలీయమైన పార్టీ కానీ ఆ రోజు కూడా ఎన్నికల్లో ఉంది. మా ఓటింగ్ శాతం కానీ సీట్ల శాతం కానీ మీకు అది చూపెడతాయి. హైదరాబాద్ కాడికి వస్తే ఆ రోజు మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు దివంగత గోపీనాథ్ గారు 16,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. అది 3వ నెగ్గారు అది కూడా. కాబట్టి అక్కడ ఆయనకు బలమైన ఒక ఇమేజు, దాంతోపాటు పార్టీకి కూడా బలమైన పునాది. అన్నింటికి మించి హైదరాబాద్ అంతటా కూడా బీఆర్ఎస్ అంటే ఒక సానుకూలమైన వాతావరణం, ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చినాయి. 2 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే, కాంగ్రెస్ పార్టీ యొక్క నాన్ పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క నాన్ పర్ఫార్మెన్స్ వల్ల, వాళ్ళ ఫెయిల్యూర్స్ వల్ల ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని మిస్ అవుతున్నారు. కేసీఆర్ గారు తిరిగి రావాలి అనే భావన బలంగా ఉంది. వ్యక్తీకరించే వేదిక ఇంతవరకు దొరకలేదు. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా పార్లమెంట్తో పాటే వచ్చింది, ఆ వెల్లువలో కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఇంతవరకు ఆ భావాన్ని కానీ, కేసీఆర్ గారిని మిస్ అవుతున్నామనే ఒక బాధని కానీ వ్యక్తీకరించే అవకాశం రాలేదు. ఇది మొట్టమొదటిసారి వచ్చింది. కాబట్టి నా అంచనా నవంబర్ 14 నాడు గతంలో 16,000తో మేము గెలిచిన సీట్ ఈసారి డెఫినెట్గా మెరుగైన మెజారిటీతో గెలుస్తాం. 16,000 పైన. చిన్న ఇది మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి చెప్పారు, నార్త్ అటు కానీ, ఆ జిల్లాలు కానీ, హైదరాబాద్ కానీ. కానీ ఆ తర్వాత వచ్చిన జనరల్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు ఒక్కడు కూడా బ్యాగ్ చేసుకోలేకపోయారు. కరెక్ట్. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే కనీసం పోటీ కూడా చేయలేని పరిస్థితి. కారణాలు ఏమైనా కావచ్చు. కరెక్ట్. అంటే మరి అక్కడ మైనస్ అన్నట్టే కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్, సికింద్రాబాద్ కానీ, మన ఇది చేవేళ కానీ, అదే హైదరాబాద్, సికింద్రాబాద్ అని కాదు, 543 పార్లమెంట్ సీట్లు మీరు చూస్తే భారతదేశంలో లిటరలీ భారతదేశం నిట్ట నిలువున చీలిపోయింది మన పార్లమెంట్ ఎన్నికల్లో. మీరు మోడీకి వ్యతిరేకమా, మోడీకి అనుకూలమా, అంతే. ఇక రెండో తప్ప మధ్యస్థంగా ఎవరన్నా ఉంటే, ఎన్డీఏలో కానీ ఇండియాలో కానీ లేకుండా మధ్యస్థంగా ఎవరైనా న్యూట్రల్గా ఉంటే ఎటు కాకుండా పోయారు. అందులో మీరు ఎందుకంటే అంటే 543లో నాన్ అలైన్డ్ పార్టీస్, అంటే ఇండియాకి కానీ ఎన్డీఏకి కానీ అలైన్ కాని వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయని చూస్తే 18 మాత్రమే. ఆ 18లో అంటే 543లో 18, అంటే 525 ఎన్డీఏ కానీ ఇండియా కానీ. ఆ 18లో కూడా చూస్తే మీరు లెక్క 4 వైఎస్ఆర్సీపీ. ఎందుకు? అప్పుడు వాళ్ళ ఎలక్షన్ మొత్తం కలిసి జరిగింది. ఏది? అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఆ కోణంలో వాళ్ళకి 4 వచ్చినాయి. ఇంకొక 4 సిపిఎం, ఇంకొక 3 ఇండిపెండెంట్లు తప్ప బీజేడీ, బిజు జనతాదళ్ ఒరిస్సాలో అధికారంలో ఉన్న పార్టీ 0, బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉండిపోయిన పార్టీ అప్పటిదాకా 10 ఏళ్ళు, మాకు 0, అకాలీదళ్. ఏవి చిన్న పార్టీలు కావు. కానీ ఆ రోజున్న వేవ్లో, ఆ రోజున్న పరిస్థితుల్లో పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా రాలేదు మాకు. కానీ ఆ 0 అని చెప్పుకోవడానికి మీకు లోపల కొంత ఏమీ లేదు, ఏముంది బాధగా అనిపించింది. అట్లా అంటే నేను ఒకటి మాట అంటాను, గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్ని ఉప ఎన్నికలు గెలిచిందండి తెలంగాణలో? కాదు, కాంగ్రెసే కాదు, ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీగా మేము 2014లో రూపాంతరం చెందిన తర్వాత రాజకీయాల్లో ఎత్తు పల్లలు తప్పవు, ఎవరికైనా తప్పవు. ఎంత మహానుభావులు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు, కాబట్టి వాజ్పేయి గారు ఓడిపోయారు. కాబట్టి నేనేమంటానంటే ఎత్తులు పల్లలు రాజకీయాల్లో తప్పవు. కానీ ఒక విషయాన్ని అధ్యయనం చేసి ఏం జరిగింది అని తెలుసుకుంటే, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నిజంగానే మీరు అనుకున్నంత దారుణంగా మా పరిస్థితి ఉంటే ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకుని వారం రోజుల పాటు తిరిగిన ఉదంతా నాకు ఒకటి చూపెట్టండి భారతదేశం మొత్తంలో. ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ వెంకటగిరి గల్లీలో తిరిగిన ఉదంతం ఒకటి చూపెట్టండి నాకు.
ఒక ఉప ఎన్నికల్లో కుల సంఘాలతో మీటింగ్ పెట్టిన ఉదంతం ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి గారు చూపెట్టిన కేసీఆర్ గారు 10-12 ఉప ఎన్నికలు కొట్టాడు కేసీఆర్ గారి నాయకత్వంలో. మొత్తం ఉప ఎన్నికల్లో ఆయన ఒక్కసారి వచ్చి ఒక గంట సేపు మాట్లాడి వెళ్ళిపోయేవారు. 12 ఉప ఎన్నికలు కొట్టాడు మేము. ఏ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు కుల సంఘాలతో మీటింగ్లు కానీ ఇంకోటి కానీ చేయాల. వచ్చి ఒక గంట, అది గంట కూడా కాదు, 40 నిమిషాలు ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోయారు. ఒక స్పీచ్, ఒక బహిరంగ సభ. కొన్నిటికైతే రాలేదు, హుజురాబాద్కి రాలేదు, దుబ్బాక రాలేదు, కొన్నిటికి కూడా రాలేదు. మన హైదరాబాద్లో అయితే అసలు ఎన్నికల్లో కూడా ప్రచారం చేయలేదు కేసీఆర్ గారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే దట్ షోస్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్. ఇవాళ ముఖ్యమంత్రి గారి డెస్పరేషను, ఆయన ఖాళీ బల్పం కట్టుకొని తిరుగుతున్న పద్ధతి, అసలు ఎలక్షన్ లేనప్పుడేమో సినిమా వాళ్ళని జైల్లో పెట్టాడు, ఇప్పుడేమో సినిమా కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. కాబట్టి దిస్ షోస్ హౌ బ్యాడ్ ద సిచ్యువేషన్. కార్మికులు కాదుగా, అందుకని కార్మికులు వేసుకున్నాడు. నేను అదే అంటున్నా, ఎవరిని జైల్లో పెట్టారో, ఎందుకు పెట్టారో, పేర్లు మర్చిపోతే కూడా పగబట్టి వాళ్ళ మీద ప్రతీకార ధోరణితో ఎలా వ్యవహరించారు ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ఇవాళ అదే సినిమా వాళ్ళను కాకపట్టడానికి ఎన్ని తంటాలు పడుతున్నాడో కూడా ప్రజలు చూస్తున్నారు. రైట్. మనం జూబ్లీహిల్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తే, జూబ్లీహిల్స్ ఎలక్షన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మేమా సీఎం గారా, ఐ మీన్ అందరూ, ఎందుకంటే ఒక్క మాట, ప్రతిపక్షంలో మా సీట్ అది, మేము ప్రతిపక్షంలో మా సీట్ కాబట్టి మేము ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం సహజం. అసహజం ఏంటి అంటే ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని గల్లీలో తిరగడం అనేది ఇంతవరకు నేను అన్నాడు ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మీరు మీ సిట్టింగ్ సీట్ ని నిలబెట్టుకోవడానికి దట్ ఈస్ యువర్ నీడ్ కదా. దీనికి ఈ సందర్భాన్ని మనం ప్రస్తావిస్తే అట్ ది సేమ్ టైం బీజేపీకి ఎక్కడ గెలుస్తుందా గెలవదా సెకండరీ, కానీ మొత్తం ఏదైతే బీజేపీ వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ ప్రభావం చూపడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. చూపడానికి అన్నారు, ఎక్కడ మీరు ఇప్పుడు చూపడానికి అన్నాను నేను మీకు మళ్ళీ చెప్తాను. ఈ మిస్కన్సెప్షన్ మీరు క్లియర్ చేయాలి. అసలు బీజేపీ రాష్ట్రంలో 2 ఏళ్లుగా సహాయ పార్టీగా కాంగ్రెస్ కు సహాయకారిగా పనిచేస్తుంది తప్ప ఒక్క ఇష్యూ మీద పోరాటం చేసి మాకెక్కడ సాయం చేశారు? మీరు ఒకటి ఆలోచించండి. జైల్లో పెట్టింది మా నాయకులని, ఈడీ ఇన్వెస్టిగేషన్లు జరిగేది మా మీద, ఈడీ దాడులు పొంగులేటి మీద జరిగితే ఇంతవరకు ఒక్క మాట పొంగులేటి మాట్లాడారు. ఒక్క నిమిషం తొందరపడకండి, నేను చెప్తాను, అన్నీ చెప్తాను. అప్పుడు మా నాయకురాలే కదా కవిత గారు, ఇప్పుడు కాదు కానీ అప్పుడు ఉన్నారు కదా. చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి. ఈడీ రైడ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరుగుతుంది సెప్టెంబర్ 27, 2024. ఈ రోజు వరకు అది బ్రహ్మ పదార్థం, బ్రహ్మ రహస్యం, ఎవడికి తెలియదు. ఈడీ చెప్పదు, పొంగులేటి మాట్లాడు. సిబిఐని రాహుల్ గాంధీ రోజు బూతులు తిడతాడు, కానీ రేవంత్ రెడ్డి గారు సిబిఐకి కేసు అప్పచెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి అంటాడు, కానీ కేసు ఉండదు. తెలంగాణ ఏటీఎంగా మారిపోయిందని అమిత్ షా అంటాడు, కేసు ఉండదు. సీఎం రమేష్ గారికి 1350 కోట్ల కాంట్రాక్ట్లు ఇక్కడ వస్తాయి. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో 1150 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. ఛోటేబాయ్ బడేబాయ్ ఇంకా ఎంత అందంగా అలుపుకొని చాలా అసహజమైన ప్రక్రియ కదా బీజేపీ కాంగ్రెస్ కలిసి. అసలు ఇది కాంగ్రెసా మీరు చెప్పేది? ఇది కాంగ్రెసా? ఇది కాంగ్రెస్ ఏంటిది మరి? ఇది కల్తీ కాంగ్రెస్. ఈ కల్తీలో ఎవరెవరు ఉన్నారంటే ఇది ఒక కాషాయ కూటమి, అదేమంటారు పంచకూట కూటమి. ఇది కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసింది కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ ఏందండి బాబు, నాకు అర్థం కాదు. ఇందులో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే ఢిల్లీ ఇల్లు సజాయించేది ఒక బీజేపీ ఎంపీ. ఢిల్లీ ఇల్లు సుందరీకరణ, ముఖ్యమంత్రి గారి అధికారిక భవనాన్ని సజాయించేది, బాగా చక్కగా చేసేది, చక్కగా తీర్చిదిద్దేది ఒక ఢిల్లీలో బీజేపీ ఎంపీ. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అమిత్ షా గారిని అర్ధరాత్రి కలిసేది ఒక బీజేపీ ఎంపీ కారులో పోయి. ఆయన ఖండించాడు మీరు చేసిన ఆరోపణ. ఎవరు ఖండించారు? మీరు సీఎం రమేష్ గారి గురించి కామెంట్ చేస్తే ఆయన ఖండించారు. సరే ఖండించక సస్తాడు, ఏం చేస్తాడు దానికి? కానీ 1350 కోట్ల కాంట్రాక్ట్ అయితే ఖండించాడు కదా. కూడా అంత పరుషమైన భాష వాడుతుంది. 1350 కోట్ల కాంట్రాక్ట్ అయితే ఖండించాడు కదా. నేను అంటా ఉన్నా, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ అడుగు పెట్టలేని బీజేపీ ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు రాగానే బీజేపీ ఎంపీలకు ఎర్ర కార్పెట్లు పరిచి స్వాగతాలు పలుకుతుంటే, అదానీ గారికి స్వాగతాలు పలుకుతుంటే ఎవరితో ఉన్నారు? ఛోటేబాయ్ బడేబాయ్ సంబంధం అర్థం కావట్లేదా ప్రజలకి? స్పష్టంగా అర్థం అవుతుంది కదా. మన జూబ్లీహిల్స్ మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నాం కదా, ఎక్కడికో జూబ్లీహిల్స్ లో కూడా బీజేపీ కాంగ్రెస్ కు సహాయపడడానికి మాత్రం ఒక ఉదాహరణకు చెప్తాను మీకు. నిన్న మొన్నటి దాకా బండి సంజయ్ గారు పత్తా లేరు, ఇవాళ వచ్చి నానా గావు కేకలు పెడతారు. ఏమని? హిందూ ముస్లిం. ఎందుకు? కాంగ్రెస్కి ఏదైనా కొంత లాభం చేయడానికి. ఆయనకు తెలుసు ఆయన ఎంత గావు కేకలు పెట్టినా పెడబొబ్బలు పెట్టినా బీజేపీ డిపాజిట్ రాదు, రాసి పెట్టుకోండి ఈరోజు మీరు. రెండవది నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, వచ్చేది రక్షణ శాఖ, ఆయన పేరేంటిగా హోంశాఖ సహాయ మంత్రి గారు. ఆయన హోంశాఖ సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. ఆయన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి కష్టం అంటే ఈయనకు ఫోన్ కొడితే వచ్చి
ఏదో 4 పిచ్చివాగుడు అయిపోతాడు ఆయన, అంత తప్ప ఆయన అయ్యేదేమీ లేదు రాష్ట్రానికి. కిషన్ రెడ్డి గారు బాగానే తిరుగుతున్నారుగా. ఎక్కడ? కిషన్ రెడ్డి గారు కూడా అంబర్పేటలో తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ ఎవరు తిరగట్లేదు, తిరగరు. తిరుగుతున్నారండి. మళ్ళీ చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. నేను చెప్పేది ఇవాళ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వచ్చేది ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారి ఇషారాల మేరకి వచ్చేమన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అభ్యర్థికి ఏమైనా సాయం చేసిపోతారు తప్ప, బీజేపీ అభ్యర్థిని బకరా చేసిపోతారు తప్ప, వాళ్ళకు మాత్రం ఇక్కడ ఈ ఎన్నికల్లో గెలిచే ఉద్దేశం కానీ ఓట్లు సంపాదించే ఆలోచన కానీ ఈ క్వశ్చన్ లేదు. సరే, ఆ టాపిక్ మళ్ళీ నెక్స్ట్ మాట్లాడే ముందు అసలు ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నది బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత గారు, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు, లెంకల దీపక్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా. అసలు వీళ్ళ పేర్లు కూడా సడన్గా గుర్తు రావట్లేదేమో జనానికి. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈ ముగ్గురే అభ్యర్థులు అన్నట్టుగా జరుగుతోంది. సరే, ఎవరు ఎక్కువ చేస్తున్నారు ఎవరు తక్కువ అది అవసరం లేదు, కానీ అంత వార్ లాగా ఎందుకు క్రియేట్ అయింది? నేను మళ్ళీ చెప్తాను మీకు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఇవాళ ఆశాభంగం కలిగిన రైతులు కానీ, ఆశాభంగం కలిగిన మహిళలు కానీ, 6 గ్యారెంటీల విషయంలో అట్రఫ్లాప్ అయిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనుకుంటున్న తెలంగాణ యువత కానీ ఇంతవరకు వేదిక దొరకలేదు. ఇది వేదికగా వారు భావిస్తున్నారు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీకి రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో దారుణ ప్రభావం తప్పదు అని అంచనా వచ్చిన తర్వాతనే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం కానీ, సినిమా కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి అదేదో సన్మానాలు చేయించుకుంటారు కొంతమంది. ఎట్లా అంటే మన శాలువాలు మనమే తెచ్చుకుని, మన దండలు మనమే తెచ్చుకుని, మన డప్పులు మనమే తెచ్చుకుని, కింద చప్పట్లు కొట్టే వాళ్ళని కూడా మనమే తెచ్చుకుని చేయించుకుంటారు బలవంతపు సన్మానం. అట్లా సన్మానం చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే ఈ ఎన్నికల్లో దెబ్బతింటే 2 ఏళ్ల కాంగ్రెస్ పరిస్థితి చాలా డిజాస్టర్గా ఉంది అని ఏదైతే రిపోర్ట్లు ఢిల్లీలో కొన్ని పోతున్నాయో వాటిలో వాస్తవం ఉంది అని చెప్పి ఢిల్లీకి కూడా తెలిసిపోతుంది. ఇన్ని రోజులంటే మీడియా మేనేజ్మెంట్తో నడిపించాం, కానీ ఇంకా మేనేజ్మెంట్ చేయలేము. ఒకసారి ప్రజల మూడు బయటకు వచ్చిందంటే ఇంకా తప్పదు, ఒకవేళ ఉద్వాసన తప్పదేమో అన్న భయంతో ముఖ్యమంత్రి గారు. కానీ సీటు గెలవడం వల్ల ఓడిపోవడం వల్ల కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ పెద్దగా ఇదో అంటే మీకైతే సిట్టింగ్ సీటే రైట్. కాకపోతే మళ్ళీ గెలిచి నిరూపించుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పడానికి మీకు ఒక వెపన్ అవుతుంది. అసలు విషయం అది కాదు వెంకటకృష్ణ. మేము కొట్లాడుతుంది ఎన్నికల్లో ఎంత తీవ్రంగా శ్రమిస్తుంది ఒకే ఒక కారణం కోసం. అదేంటంటే ఒక సీటు గెలవడం వల్ల, మీరు అన్నది కరెక్టే, ఒక సీటు గెలవడం వల్ల మా సిట్టింగ్ సీట్ మాకు వస్తుంది, మా సిట్టింగ్ సీట్ మళ్ళీ మేము తిరిగి నెగ్గిన వాళ్ళం అవుతాం. కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత కోపంగా ప్రజలు ఉన్నారు, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు, 6 గ్యారెంటీల విషయంలో మీరు అమలు చేయకపోవడం వల్ల ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తున్నారు, బుద్ధి చెప్తున్నారు. తద్వారా కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని పద్ధతిగా పనిచేయాలి. అడుగుతాను మిమ్మల్ని, అంటే నాకు మీ మాటల్ని బట్టి కానీ ప్రచారంలో మీరు చేస్తున్న ఇది కానీ చూస్తూ ఉంటే మీరు పదే ఏం చెప్తున్నారు, ఇక్కడ గనక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊసిపోతుంది. లేదు, అసలు చెప్పట్లేదు, చెప్తున్నారు. నేను చెప్పి నోట్లో మాటలు పెట్టకండి, నేను చెప్పిన మాటలు మీరు ఎట్లా అంటారు? మీ కసి ఎలా కనబడుతుందంటే ఇది ఓడగొట్టి దింపాలన్నట్టు. రేవంత్ రెడ్డి ఉంటే పోతే, ఆయన ఉంటేనే నాకు లాభం. ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటేనే మరో 15 ఏళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవుతారా? 15 ఏళ్ళు కాంగ్రెస్ కి ఎవడు ఓటేయడు, ప్రపంచంలో ఇంకెవడు ఓటేయడు. ఎట్లా అయితే ఆంధ్రప్రదేశ్ లో అంతర్ధానమైందో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరొక 15 ఏళ్ళు తెలంగాణలో ఖాతా కూడా తెరవనంత దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. ఇది పక్కా రాసిపెట్టు. నంబర్ 1. నంబర్ 2, రేవంత్ రెడ్డి పదవి ఆయన అదృష్టవంతుడు, ఆయనకి జాక్పాట్లో పేమెంట్ కోటాలో సీఎం పదవి వచ్చింది, సంతోషం, తెచ్చుకున్నాడు, ఓకే, నో ప్రాబ్లం. హ్యాపీగా నెల మూటలు పంపుతున్నాడు, పదవి కాపాడుకుంటున్నాడు, దానిలో కూడా మాకు ఇబ్బంది ఏం లేదు. ఆయనకు అవకాశం వచ్చింది, చేసుకుంటున్నాడు, నో ప్రాబ్లం. కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఢిల్లీకి పంపడానికి మూటలు ఉన్నాయి. ఎలక్షన్ల మీద ఎలక్షన్లు, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ప్రతి దానికి 100,000 కోట్లు ఢిల్లీకి పోతాయి. దానిలో రేవంత్ రెడ్డికి డబ్బులు ఉంటాయి. కానీ పేదవాళ్ళకి తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు ఉండవు, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు, మహిళలకి 2,500,000 ఇవ్వడానికి డబ్బులు ఉండవు, పిల్లలకి 2 లక్షల ఉద్యోగాలంటే దానికి మాట రాదు. అంటే ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా 2 ఏళ్ళు, కొన్ని రోజులు కాళేశ్వరం టైంపాసు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ టైంపాసు, కొన్ని రోజులు ఫార్ములా ఈ టైంపాసు, కొన్ని రోజులు ఇంకో టైంపాస్, అంటే డైవర్షన్తో, మీడియా మేనేజ్మెంట్తో, హెడ్లైన్ మేనేజ్మెంట్తో ఎన్ని రోజులు గడుపుతారు? ఇవాళ ఎందుకు ముఖ్యమంత్రి ఇవాళ గల్లీలు పట్టుకుని వెంకటగిరిలో పాదయాత్ర చేయాల్సి వస్తుంది? ఎందుకు ఈ స్థాయిలో 6-7 రోజులు ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు? ఎందుకు అంటే వారికి అర్థమైంది, ప్రజలు తిప్పి కొట్టబోతున్నారు. అనుకుంటున్నాడేమో ఆయన, తిరిగి గెలిపించుకుందాం. ఇంకోటి కూడా ఇంకోటి కూడా చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ఎంత తిరిగితే మాకు అంత లాభం, కాబట్టి ఆయన తిరగాలని అదే చెప్పండి. తిరగండి, ఇంకా తిరగండి, ఇంకా తిరగండి, కాబట్టి చూపెట్టాలి కదా. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి తిరగనంత తీవ్రంగా
అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి సినిమా కార్మికులను కాళ్ళ వేళ్ళబడి సన్మానాలు పెట్టించుకొని చివరికి వారం రోజులు తిరిగి ప్రాధేయపడి మజ్లిస్ వాళ్ళతో పాపం ఇదివరకు మొన్నటిదాకా కనీసం అసదుద్దీన్ ఓవైసీ గారితో పక్క నిలబడేవారు. ఇప్పుడు పాపం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తారు. ఇంత దారుణమైన అధికారంలో ఉంటే మీతో ఉంటారు, వారు అధికారంలో ఉంటే వారు. ఆయన అన్నాడు కదా, రెడ్డైనా రావైనా మా ఆయనకు ఉండాల్సిందే అన్నాడు కదా. వెంకటకృష్ణ గారు తేడా ఏంటంటే కేసీఆర్ గారు మీరు దోస్తానా చేశారుగా. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు కలిసి కనబడితే అసదుద్దీన్ ఓవైసీతో కనబడతారు. రహమత్ బేగ్తోనో కౌసర్ మొయ్యుద్దీన్తోనో కలిసి ప్రచారం చేసే దుస్థితి మాకు రాలా, ఇప్పుడు కూడా రాదు కూడా. ఎన్నడూ కలిసి మేము ప్రచారం చేసిన తక్కువ చేసి మాట్లాడుతున్నారా? అదండి చెప్తున్నా. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒకటే మీరు అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. లోకల్కి వెళ్ళినప్పుడు సర్పంచ్ తో కూర్చోవాల్సి వస్తుంది ప్రోటోకాల్ ప్రకారం. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అంటే మీరు మంత్రిగా వాళ్ళు మిమ్మల్ని పూచికలాగా తీసి పారేస్తారు. ఇప్పుడు మీరు మంత్రిగా చేశారు, వినండి ఒకసారి వినండి, సావధానంగా చీఫ్ మినిస్టర్ అవుతారు, సావధానంగా వినండి. ఒక మాట నాది కూడా వినండి. మీరు అవతల పార్టీకి యువతల పార్టీలో కనీసం సమవుజ్జీలు ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు మీరు మీకు అనిపించకపోతే నేను ఏం చేయలేదు. అంటే నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు మంత్రిగా చేశారు మీరు, ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అయ్యారు కూడా, గ్రామ సభ ఎక్కడో పెడతారు, సర్పంచ్ నా స్థాయి కాదు అనలేరు కదా. ఇట్స్ ప్రోటోకాల్. మీకు నేను చెప్పింది అర్థం కాదు కాదు. మీ ప్రాబ్లం ఏంటంటే మీతో ఒక పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నారు. పాపం కాలికి బల్పం కట్టుకొని వారానికి 6 రోజులు తిరుగుతున్నారు. కనీసం ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి తిరిగినా పాపం ఆయనతో పాటు కొద్ది గౌరవం ఉండేది ముఖ్యమంత్రి గారికి. వాళ్ళు ఏంటి పాపం ముఖ్యమంత్రి స్థాయి, ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడొక ఆయన ఇక్కడొక ఆయన, ఒక ఎమ్మెల్సీని ఒక ఎమ్మెల్యేని ఎంఐఎం వాళ్ళు ఏదో పంపిస్తే వాళ్ళ సెకండ్ రంగ్ థర్డ్ రంగ్ లీడర్లతో ముఖ్యమంత్రి గారు భుజాలు రాసుకొని పూసుకొని తిరగాల్సిన దుస్థితి. అది మంచిదా చెడ్డదా ప్రజలు చూస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక మాట ఇదే ముఖ్యమంత్రిని అసదుద్దీన్ ఓవైసీ గారు పచ్చిపులుసులో కళ్యామాకలాగా తీసి పారేసాడు. ఆర్ఎస్ఎస్ అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆర్ఎస్ఎస్ టిల్లు అన్నాడు. ప్రియాంక గాంధీ గారు అయితే మజ్లిస్ పార్టీని బీజేపీ బి టీం అన్నారు. నిన్నగాక మొన్న షబ్బీర్ అలీ గారు బీహార్ పోయి ఇది బి టీమ్ ఆఫ్ బీజేపీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఈరోజు, మరి కాంగ్రెస్ పార్టీ దృష్టిలో బీజేపీ బి టీం అయితే ఎంఐఎం, మరి కాంగ్రెస్ ఏంటి, మరి ఆ బీజేపీ బి టీంతో పనిచేసే వాళ్ళు ఏంటి, బీజేపీ సి టీమా? ఇక్కడ ఎవరు వాళ్ళు? రాజకీయాల్లో అసలు ఎంఐఎం బీజేపీ తెలిసిందే. ఏంటి తెలిసింది? నాకు తెలియదు. మీకేం తెలియదులే కానీ మీకు తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తా ఉంటారు. దృష్టిలో ఇప్పుడు ఏంటి, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీ అనడం అంతేగా ఇప్పుడు మీరు చెప్పింది బీజేపీ బి టీం అని మీరే చెప్తారు. దేశంలో రాజకీయ పార్టీలు ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు ఒక పార్టీతో ఉంటారు కాంగ్రెస్ తో, అక్కడికి వెళ్ళి బీహార్ లో ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కటే ఉంటారు. కృష్ణ గారు బీఆర్ఎస్ ఒక్కటే ఒంటరిగా పోరాడుతుంది. 3 పార్టీలు ఇవాళ గుంపుగా వచ్చి మా మీద దాడి చేస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ముగ్గురు కలిసి మా మీద, మా అభ్యర్థి మీద, మాగంటి సునీత గారి మీద పోటీ చేస్తున్నారు. ఇది వాస్తవం. ఒప్పుకోకపోయినా ప్రజలకు అర్థం. నేను ఒప్పుకోకపోవడం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఇప్పుడు మీ వెర్షన్ మీకు ఇంపార్టెంట్. నేను అన్నాను కమ్యూనిస్టులు కేరళలో ఒకలా ఉంటారు, బెంగాల్లో ఒకలా ఉంటారు. రాజకీయాల్లో మరి అది ఉంటుంది. ఇప్పుడు జూబ్లీకి వచ్చి షబ్బీర్ అలీ గారు చెప్పింది వాస్తవం అని ఒప్పుకుందాం మనం. బీజేపీ బి టీం ఎంఐఎం అనేది వాస్తవం అంటారా? ఆయనైతే తెలంగాణ వాడే కదా, ఆయన బయటోడు కాదు, ఉత్తరప్రదేశ్ బీహార్ వాడు కాదు. బీజేపీ బి టీం ఒక షబ్బీర్ అలీ గారు 100 మంది అన్నారు, అంటారు కూడా 100 మంది. ప్రియాంక గాంధీ అనడం వేరు. తెలంగాణలో ఎలక్షన్ జరుగుతుంది హైదరాబాద్ లో. తెలంగాణలో కేబినెట్ ర్యాంక్ లో ఉన్న ఒక అడ్వైజర్ గారు ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడు, మా ముఖ్యమంత్రి గారు బీజేపీ బి టీం తో భుజాలు రాసుకుని తిరుగుతున్నాడు అంటున్నాడు. ముఖ్యమంత్రి కన్నా సిగ్గుండాలా లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కన్నా సిగ్గుండాలని నేను అంటున్నాను. సరే అది వాళ్ళు నేర్చుకుంటారు లేదా, సిగ్గుందా లేదా అనేది దే విల్ డిసైడ్. జూబ్లీ ఇట్స్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది నేను ఆ డీటెయిల్స్ వెళ్ళడం లేదు. ఇప్పుడు వాట్ అబౌట్ జూబ్లీ? 3 అభ్యర్థులు టీడీపీ డిఎన్ఏనే, ఉన్న ముగ్గురు కూడా దీపక్ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారే, సునీత గారు, గోపీనాథ్ గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వారే. అఫ్కోర్స్ వేరే ఇంకా చాలా మంది వచ్చి ఉంటారు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ జూబ్లీస్లో అలాగే శ్రీశైలం యాదవ్ గారు టీడీపీ ఇదే కదా. అంటే అక్కడ టీడీపీ స్ట్రాంగ్ ఇది ఉండేది, ఇప్పుడు కూడా కొంత ఉంటుంది ఖచ్చితంగా ప్రభావవంతంగా. దాని రోల్ ఎలా కనిపిస్తుంది మీకు? నాకు తెలిసి అయితే వారి పాత్ర ఏం లేదు కదా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం వారు ప్రచారంలో కూడా లేరు, పార్టీగా వారు స్టాండ్ తీసుకున్నట్టుగా లేరు. మరి వారి పార్టీకి ఏమైనా ఆదేశాలు ఇచ్చారో లేదో నాకు తెలియదు. బట్ నాకున్న అవగాహన మేరకు అయితే వారు ఇప్పటి వరకు అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇప్పుడు శంకర్లో పోస్తేనే తీర్థం అవుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే ఆ పార్టీ వైఖరి. ఇంకెవరు చెప్పినా దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి చంద్రబాబు గారు ఎక్కడైనా చెప్పలేదు. కాబట్టి ఈ ఎలక్షన్ లో పార్టీ పోటీ పెట్టలేదంటేనే
అంటే వారి ఉద్దేశం ఇక్కడ పార్టిసిపేట్ చేయట్లేదని కదా, కాబట్టి ఇంతవరకు అయితే అధికారికంగా చేయట్లేదు, అనధికారికంగా కూడా చెప్పలేదు ఇక్కడ. వారి అభిమానులు వారి అది నేను అనేది వారు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. నాకున్న అవగాహన అయితే మరి గోపి గారి గతంలో ఎన్టీ రామారావు గారితో ఉన్న ఒక అనుబంధం, అదే దాని దృష్ట్యా తప్పకుండా మరి చాలా మంది మీకు కూడా దగ్గరగానే ఉంటారు కదా, అట్లా ఏమన్నా నాకు తెలిసి అయితే వాళ్ళు మీకు అని నాకు తెలిసి అయితే మాగంటి గోపి గారికి ఎన్టీ రామారావు గారితో ఉన్న ఒక చిన్న, ఇప్పుడు కాదు కదా, గోపి గారు పాపం ఆయన సినిమా ప్రొడ్యూసర్గా ఉన్న కాలం నుంచి, నేను చిన్నప్పుడు స్కూల్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి చదువుకునేవాడిని బషీర్బాగ్లో. అప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి వస్తే ఒక పెద్ద కట్అవుట్ కనబడేది ఎన్టీ రామారావు గారిది. ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉందో అక్కడ ఉండేది ఒక పెద్ద కట్అవుట్. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను కట్అవుట్ చూసింది అది ఎన్టీ రామారావు గారిది. అది కూడా ఏంటి, దానవీర శూరకర్ణలో పెద్ద కట్అవుట్, నిలువెత్తు కట్అవుట్. ఆ కట్అవుట్ పెట్టి కింద మాగంటి గోపీనాథ్ అని రాసి ఉండేది. అది గోపిది పర్మనెంట్ అడ్డా, ప్రెసిడెంట్ కూడా ఉండేవాడు. అది గోపి పర్మనెంట్ అడ్డా. ఆయన శ్రీపతి రాజేశ్వర్ ఇద్దరు ఉండేవారు. శ్రీపతి రాజేశ్వర్ గారు తర్వాత సనత్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు, గోపీనాథ్ గారు తెలుగు యువత. సో ఇద్దరు పేరు ఉండేది అక్కడ. సో అట్లా అంటే గోపికి ఎన్టీ రామారావు గారితో ఉన్న అనుబంధం అట్లాంటిది కాబట్టి సహజంగా తెలుగుదేశం అభిమానులు మాకే ఓటేస్తారని నేనైతే అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు పీజీఆర్ గారిని ఎన్టీఆర్ గారిని పదే ప్రస్తావిస్తున్నారు, విగ్రహాలు పెడతానని. మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ గారిది, ఇక్కడెక్కడ బోరబండలో సంబయ్యర్ పీజీఆర్ గారి విగ్రహాలు. ఇది కొంత అక్కడ ఉన్న పీపుల్ని, కొంత మాస్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుంది. అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ గురించి ఏమన్నారో ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు తూలనాడిన విధానం కానీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన విషయం కానీ, కాంగ్రెస్ నాయకులను కుక్కమూతి పిందెలో అన్న విషయం కానీ మనం మర్చిపోవడానికి వీల్లేదు. నా పేరు కూడా తారక రామారావు, కాబట్టి నేను మర్చిపోను. ఆయన రేవంత్ రెడ్డి గారికి పాపం నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడైనా పర్సనల్గా కలిసారో లేదో తెలియదు, కానీ మా నాన్నగారు ఆ పార్టీలో పుట్టిన వ్యక్తి, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వ్యక్తి. కాబట్టి సహజంగా మాకు మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ మాది, మొదటి నుంచి, ఈరోజు కాదు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఎందుకంటే ఏ తెలుగుదేశం పార్టీ అయితే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా స్థాపించారు, పునాదుల మీద ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విగ్రహం పెడతానంటే మాకెవరికి అభ్యంతరం ఏం లేదు. కానీ ఎన్టీ రామారావు గారు ఆత్మహత్యం క్షోభిస్తుంది. ఎందుకంటే ఎవరికి వ్యతిరేకంగానైతే వారు పార్టీ పెట్టారో వారు వచ్చి మేము విగ్రహాలు పెడతామంటే డెఫినెట్గా ఆత్మ క్షోభిస్తుంది. ఒకటి. రెండవది, ఎన్టీ రామారావు గారి విగ్రహాల విషయం వస్తే ఖమ్మం పట్టణంలో ఒక 65-70 ఫీట్ల విగ్రహాన్ని ఎన్టీ రామారావు గారిది ఆయన శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసింది మా పార్టీ నాయకులు పువ్వాడ అజయ్ గారు, నామనాగేశ్వరరావు గారు. దాన్ని ఆవిష్కరించే అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ప్రాంతాలు కానీ, కులం కానీ, ఎన్టీ రామారావు గారికి అభిమానులు అంతటా ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు పెట్టి కాంగ్రెస్ చేసిన తప్పులు ఏమన్నా ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే మాకేం కావచ్చు, స్వాగతం. ఆయన అభిమానులు అట్రాక్ట్ చేసే ప్రయత్నం. కాకపోతే ఎన్టీఆర్ గారి ఆత్మ మాత్రం క్షోభిస్తుంది. ఎందుకంటే కాదు కదా, మీరు అంటే అట్లా కాదు, పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ, ఎన్టీ రామారావు గారి ఆత్మ కానీ క్షోభించే విధంగా కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమాన సంఘం పెడితే ఇంకా మంచిది. వాళ్ళకి కావాలంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయమండి, కానీ ఓట్ల కోసం ఈ ఫీట్లు చేయడం మంచిది కాదు. ఎనీవే, అది పక్కన పెడితే, అది పక్కన పెడితే పీజేఆర్ గారిని క్షోభించి వారిని చంపింది ఎవరండి నాకు తెలియక అడుగుతాను. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవి వ్యక్తిగతమైన ఇది అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా క్షోభించే విధంగా చేసి చివరికి అనారోగ్యంతో పీజేఆర్ గారు మరణించే పరిస్థితి వచ్చింది వీళ్ళు కాదండి. ఇంకొక మాట, పీజేఆర్ గారి మీద ఇవాళ పొంగిపోతుంది ప్రేమ. నేను అడుగుతా, మరి పీజేఆర్ గారి కొడుకు 23లో టికెట్ ఎందుకు ఇవ్వలేదండి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా? మరి ఇవాళ ఇంత ప్రేమ పొంగుతుంది పీజేఆర్ మీద. గెలిచే అవకాశాలు లేనప్పుడు టికెట్ ఇవ్వాలంటారా? అంటే హైదరాబాద్ లో ఖాతా తెరవని పార్టీ ఫలానా సీటు నెగ్గుతాం, ఫలానా సీటు ఓడిపోతాం అన్న విచక్షణ వాళ్ళకు ఉందా? ఆ రోజు అంచనాలు కదా, ఏ అంచనా కాంగ్రెస్ పార్టీకి అసలు అధికారంలోకి వస్తామన్న అంచనానే లేదు. 40 సీట్లు దాటుతానని రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోలేదు. అడిమారి గుడ్డి దెబ్బ అంటారు తెలంగాణలో, తగిలింది, జాక్ పాట్ పడింది, ఓకే, నో ప్రాబ్లం. కానీ నేననేది, పీజేఆర్ మీద ఇంత ప్రేమ చూపెట్టే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా పీజేఆర్ కొడుకు టికెట్ ఎందుకు ఇవ్వలేదండి? మీరు చెప్పండి నాకు. ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చెప్తానంటే మీరు ఆలోచించండి అంట. చెప్పండి అంటే రేవంత్ రెడ్డి నాలాగే కూర్చోబెట్టి అడగండి, తప్పేం. తర్వాత నేననేది, ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ రాగానే ఎన్టీఆర్ మీద ప్రేమ, పీజేఆర్ మీద ప్రేమ, అజరుద్దీన్ మీద ప్రేమ, సినిమా కార్మికుల మీద ప్రేమ కారిపోతుంది. ఎందుకు? ఓట్ల కోసం 1 కోటి ఫీట్లు. మేము ఏం చేసినా సిన్సియర్గా చేసాం. ఎన్టీఆర్ గారి విగ్రహం ఒక ఖమ్మంలోనే పెట్టలేదు, మేము కూకట్పల్లిలో పెట్టాం. మా మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో స్వయంగా గోపీనాథ్ గారు వచ్చి పెట్టారు. బాన్స్వాడలో విగ్రహం పెట్టాం. మా గవర్నమెంట్లో 4 విగ్రహాలు ఎన్టీ రామారావు గారు పెట్టి శత జయంతి గారంటే ఎంత అభిమానం అది అందరికీ తెలిసిందే. పీజేఆర్ గారి కేసీఆర్ గారికి
100%. కాబట్టి మాకు ఎలక్షన్లతో ముడిపడే ప్రేమలు, ఎలక్షన్లతో ముడిపడే మతాలు, కులాలు మాకు ఆ పట్టింపులు లేవు. ఎలక్షన్లు లేనప్పుడు ఎట్లా ఉన్నాం, ఎలక్షన్లు అప్పుడు అట్టే ఉంటాం. రేవంత్ రెడ్డి లాగా తాత్కాలిక ప్రేమలు, తాత్కాలిక అలా ఉన్నామంటే ఎవరు నమ్మరు, కానీ కొద్ది గొప్ప ఉంటాయిలేండి డీవియేషన్. మీకు నేను మళ్ళీ చెప్తున్నా, మాకు ఒక సాంప్రదాయంగా మా పార్టీలో పెట్టుకున్నామండి. వాళ్ళ సునీత గారికి కూడా టికెట్ ఇచ్చిన దానికి కారణం ఒకటి, మా పార్టీ ఒక కుటుంబం లాగా కలిసి ఉండే పార్టీ. అలాంటి పార్టీలో రామలింగారెడ్డి గారు చనిపోతే వారి శ్రీమతికి టికెట్ ఇచ్చారు. తర్వాత సాయన గారు పోతే వాళ్ళ అమ్మాయి లాస్య నందితాను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. లాస్య గారు చనిపోతే వాళ్ళ సిస్టర్కే టికెట్ ఇచ్చాం. తర్వాత నోముల నరసింహయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయి భగత్ని ఉప ఎన్నికల్లో పెట్టి గెలిపించుకున్నాం. అదే కోవలో వాళ్ళ మాగంటి సునీత గారు కూడా అదో ప్రశ్న. భగత్ మినహాయిస్తే ఎక్కడా కూడా సెంటిమెంట్స్ వర్క్ అవటంలా సమీప పాస్ట్ నియర్ పాస్ట్ లో ఫర్ లాస్ట్ 10-15 years ఫర్ దట్ మ్యాటర్ సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వట్లా. మీరు సెంటిమెంట్ నే బేస్ చేసుకుని ఇక్కడ డిపెండ్ అయినట్టు కనబడుతుంది. సెంటిమెంట్ ఒకటి ఎందుకు అవుతుందండి? ఇప్పుడు మా గోపీనాథ్ గారి కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ఒకటి అనేది ఒక పాయింట్. రెండవది సెంటిమెంట్ ఆధారంగా అంటే మరి పీజీఆర్ విగ్రహాలు, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టి సెంటిమెంట్ నువ్వు రెచ్చగొడుతుంది, సెంటిమెంట్ అని పేరుతో ఆయింట్మెంట్ పూస్తుంది రేవంత్ రెడ్డి గారు. నేను అనేది అదే. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ అన్ని కలరింగ్లు కవరింగ్లు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారివి అసలు 6 గ్యారెంటీలు అటకెక్కిచ్చారు కాబట్టి ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పాపం చాలా తంటాలు పడుతున్నాడు ఆయన. మొన్న పాపం జూపల్లి కృష్ణారావు గారు ప్రచారం చేస్తుంటే ఒక పెద్ద ఆవిడ అడిగింది, ఏమైనా 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, 100 రోజులు అన్నావు, మీరు ఇప్పుడు 700 రోజులు అయిపోయింది, ఏం సంగతి అన్నారు. పాపం మేమే బెబ్బెబ్బే ఏం చెప్తాడు, ఏం చెప్పలేరు కదా. మాట తక్కువ ఆయనకి. సరే ఆయన శాతలు ఎక్కువ అంటే అందుకే ఒక IAS ఆఫీసర్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కానీ నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకునే ఉన్నాడు కదా చాలా కాలం. అదృష్టవశాత్తు ఇప్పుడు లేరు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. పోతేనేమో అట్లా ఉంటేనేమో ఇట్లా మా జూపల్లి గారు అన్నారు అప్పుడు. సరే ఎనీవే, ఇక్కడ మనం ఇంకొక విషయానికి వస్తే 6 గ్యారెంటీల విషయంలో మాత్రం నన్ను మాట్లాడి వద్దని డిసైడ్ అయినట్టున్నారు మీరు. అబ్బాయి అదేం లేదండి, మాట్లాడదాం ఒకసారి. నేను అది ఆ ప్రశ్న అడగబోతున్నా. నేను 2,500 రూపాయలు అడగబోతుంది కూడా అదే ప్రశ్న. మహిళలకు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఫ్రీ బస్ అనే నాటకాలు ఎన్ని ఆడినా 2,500,000 ఇవ్వలేదు కాబట్టి మహిళలు ఓటేసే పరిస్థితి లేదు. 2 లక్షల ఉద్యోగాల పేరిట చేసిన మోసం వల్ల కోపంతో నిరుద్యోగులు మొత్తం తిరుగుతున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మూడవది, రైతు బిడ్డలు ఎవరైనా ఉంటే జూబ్లీహిల్స్ వాళ్ళు కూడా ఓటేయరు, ఎందుకంటే కౌలు రైతులను మోసం చేశారు. ఉంటారంటారా రైతు బిడ్డలు? కార్మిక వర్గాలే. కానీ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి అల్టిమేట్ గా మళ్ళీ ఫ్యామిలీ గ్రామంలో ఉంటుంది, ఏదో రూపకంగా మళ్ళీ ఫ్యామిలీ కనెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ కెమెరామెన్లు ఉన్నారు, ఇక్కడ మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి ఫ్యామిలీ కూడా మళ్ళీ గ్రామాల్లో రైతు బిడ్డలు. మా నాయన ఇవాళ వ్యవసాయ క్షేత్రంలోనే బతుకుతున్నారు. నేను రైతు బిడ్డ కాదంటే మీరు రైతు బిడ్డ అంటే ఇది అన్యాయం. వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారుల వ్యవసాయం అంటే అంత ప్యాషనేట్ గా మరి స్టేట్ మొత్తం చేశారు ఆయన ప్యాషనేట్ గా. మా నాన్నగారు ఒక్కరు చేయడం కాదు, తెలంగాణని వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశంలో నెంబర్ 1 చేసింది కేసీఆర్. అన్నపూర్ణ అనే పేరు ఆంధ్రప్రదేశ్కి ఉండేది, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్నే కాదు పంజాబ్ను, హర్యానాను తలదన్నే విధంగా తెలంగాణను తీర్చిదిద్దింది కేసీఆర్. మీది వరంగల్ జిల్లా వెంకటకృష్ణ గారు. ఒకనాడు గోదావరి మీ పక్క నుంచి పోతుంటే కూడా మీ ములుగు జిల్లాలో నీళ్ళు వచ్చేది కాదు. ఇవాళ నీళ్లను తెచ్చి సమ్మక్క బ్యారేజ్ని కట్టి, లేకపోతే దేవాదులను పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి, కాళేశ్వరం కట్టి, గోదావరిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి మొత్తం భారతదేశంలో మీ ప్రాంతంలో మీరు చెప్పండి, భూముల ధరలు తెలంగాణ రాకముందు ఎంత, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత పెరిగింది? మీరు గుండె మీద నేను అనేది అంటే కేసీఆర్ గారు వ్యవసాయం ఆయన ఒక్కరు చేయడం కాదు, తెలంగాణలోని ప్రతి రైతు బిడ్డ 73,000 కోట్లు వాళ్ళ ఖాతాలో నాయకుడు, 70 లక్షల మంది రైతుల ఖాతాలో కేసీఆర్. కానీ దాన్ని వక్రీకరించి దాన్ని ఇంకో రకంగా ఎవరైనా మాట్లాడితే డెఫినెట్ గా జవాబు చెప్పాల్సిన బాధ్యత. మాట్లాడే వాళ్ళ విద్వత్తు, విచక్షణ, వాళ్ళకుండే అబ్జర్వేషన్స్ మనకు అనవసరం. డెఫినెట్ గా కొన్ని ఏరియాస్ బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి, దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. పర్టికులర్ మై ఏరియా, మా ఊరు ఇట్స్ అ డిఫరెంట్. ఇది ఇప్పుడు ఆ ఏరియాకి పోతుండే ఒకసారి నేను మా ఊరు వెళ్తే నేనే మా రోడ్డు గుర్తుపట్టినట్టు అయిపోయింది. గోదావరి జిల్లాలో పోయినట్టుందా? అంత బాగా బ్రహ్మాండం కోనసీమ తెలంగాణలో ఉన్నట్టే ఉంది, కానీ తెలంగాణలో ఉన్నట్టే ఉంది. మా సిరిసిల్లాలో మీరు నంబర్ నేను చెప్తే సినిమా తీశారు బలగం అనే సినిమా తీసిన తర్వాత నేను నా ఇంట్లో నా ఫ్యామిలీతో చూస్తున్నా సినిమా. నాకు బాగా నచ్చిన సినిమా. వేణు అనే పిల్లోడు, మా సిరిసిల్ల పిల్లోడు, వెల్దండి వేణు. సినిమా చూపెడుతుంటే నేను నా వైఫ్ చెప్పలేదు, మా దగ్గర షూట్ చేశారు. చూపెడుతుంటే మొత్తం పచ్చడి పంట పొలాలు అవన్నీ కనబడుతుంటే శివ షాక్. ఎక్కడ షూట్ చేశారంటే మా దగ్గర సిరిసిల్లలో. అంటే నమ్మలేదు. అంటే ఆ స్థాయిలో తెలంగాణ మారిన విషయం అందరూ గుర్తించారు కాబట్టి 2 సార్లు నేను వేణుకు చెప్పాను, ఆ సినిమా టైట్ అది కాకుండా నల్లిబొక్క అని పెడితే ఇంకా బాగుంది. రైట్. ఇక్కడ సరే మనం మళ్ళీ ప్రజెంట్ దీంట్లోకి వస్తే తెలంగాణలో ఎట్లయిపోయిందంటే రాజకీయం రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నట్టుగా ఒక రకమైన ఇది ఎప్పుడు చూడు స్టేట్మెంట్లు, తిట్టుకోవడాలు, కొట్లాటలు. కొట్లాట అంటే కర్రల ఫైట్ కాదు,
అట్లా ఉంది కదా. ఇప్పుడు కూడా జూబ్లీస్లో నాకు అదే కనబడుతుంది అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ సానుకూలత ఇవి సైడ్కి వెళ్ళిపోతున్నాయి. కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ రేవంత్, రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ. ఇదే ఎందుకు మీరు మాట్లాడిందంటే ఎక్కువ రేవంత్ గురించే మీరు మాట్లాడతారు, ఆయన అంతా మీ గురించి. మీరు 6 గ్యారెంటీల మీద అడగట్లేదు, మాట్లాడి 6 గ్యారెంటీల గురించి వెంకటకృష్ణ గారు సక్సెస్ఫుల్ గా డైవర్ట్. నేను డైవర్ట్ చేస్తాను. మీకు ఉచిత బస్సు అనేది మీకు పెట్టమంటే మీరు ఆటో డ్రైవర్ మాట్లాడే అవకాశం మీకు వచ్చింది. ఇంకా చెప్తాను, ఒక నిమిషం చెప్పండి. నాకు ఇది చెప్పండి ఫస్ట్. అదే రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ. మొన్ననే అవసరమా? ఒక పిల్లోడు సోషల్ మీడియాలో మంచి రీల్ పెట్టాడు. ఏమైనా 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం సాధించారు అంటే ఆయన చెప్పింది ఏమంటే చాలా చక్కగా చెప్పారు. అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా వచ్చిందండి, త్రిదేవ్ అని. అందులో పాట ఉంటుంది. అట్లా కేసీఆర్ గారు బొమ్మ పెట్టి ఇట్లా దండం పెట్టుకుంటూ తేరా నామ్ లియా తుజే యాద్ కియా, ఏం చేసావా 2 ఏళ్ళు అంటే ఒక్క స్పీచ్ లో నన్న. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. కేసీఆర్ గారి పేరు లేని ఏమంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి నామ్ తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు, కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి కర్మగాలి, అందుకే తీవ్ర తీసుకోక తప్పదు. ప్రజలిచ్చిన తీర్పు మీరు చాలా తేలిగ్గా. అది పేమెంట్ కోటాలో వచ్చిన సీటు, ఆయన డైరెక్ట్ గా ఎన్నికైన వాడు కాదు, పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు. మీరు దాని పెద్దగా మీరు ఆయన ఇంద్రుడు చంద్రుడు మీరు అనుకుంటే నేనేం చేయలేదు. మీకు నచ్చితే నచ్చొచ్చు, నాకు నచ్చాడు, అది వేరే విషయం, అది వదిలేయండి, దా సబ్జెక్ట్ వేరు. పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు, సీల్డ్ కవర్ సీఎం పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీటు. ఆయన ప్రజానాయకుడు కాదు, ఆయన సీఎం అభ్యర్థిగా ఎన్నికల ముందు డిక్లేర్ అయిన వాడు కాదు. ఆ తర్వాత కొంత మేనేజ్మెంట్ తో డబ్బులతో తెచ్చుకున్నాడు, ఇప్పుడు మేనేజ్ చేసుకుంటున్నాడు, అది ఓకే. 2 ఏళ్లు కేసీఆర్ గారి పేరు తీసుకోవడం, కేసీఆర్ గారిని బూతులు తిట్టడం, కేసీఆర్ గారి మీద కేసులు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లలో సాధించింది అంటే ప్రజలకు చెప్పుకోమనండి. నిజంగా ముఖ్యమంత్రికి దమ్ముంటే, ముఖ్యమంత్రి గారి కార్యదక్షత ఉంటే ఇవాళ ఉప ఎన్నికల్లో ఏం చెప్పాలి? ఆయన నేను ఫలానా పనులు చేశాను కాబట్టి నేను ఇంకా ఓటేయండి అని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? కేసీఆర్ గారు ఇట్లా, కేటీఆర్ అట్లా, ఈయనంతా ఆయన ఇంత, ఆ సొల్లుపురం ఆవు కథ తప్ప ఒక్క మాట చెప్పమని నేను చెప్తున్నాను కదా. రోజు స్క్రీన్లు పెట్టి మరి చూపెడుతున్నా. 6 గ్యారెంటీల గురించి ఏం చెప్పాడు? మీకు వచ్చిందా? రాలేదు. మరి ఈయన ఓటేస్తారా? మళ్ళీ వేయకూడదు. ఎందుకు వేయకూడదు? ఇట్లా మోసం చేసిన తర్వాత కూడా మోసగాడికి ఓటేస్తే రేపు అసలు ఇంకేమి ఇవ్వడు, ఉన్నవి క్యాన్సిల్ చేస్తాడు, బ్లాక్ మెయిలరు, ఇవన్నీ నేను చెప్తున్నాను. ఆయన మీద నేను ఎక్కడ మాట్లాడుతున్నా? ఆయన ఇచ్చిన హామీలు, ఆయన వైఫల్యాలు, ఆయన ప్రభుత్వం ఎట్లా అటర్ఫ్లాప్ అయింది, అది నేను చెప్తున్నా. ఆయన మాట్లాడమనండి. 2 ఏళ్లలో ఏం చేశారు? ఇప్పుడు ఫార్ములా ఈ కేసులో మాకు బీజేపీకి ఏదో జాయింట్ వేసే ప్రయత్నంలో ఉన్నాడు పాపం. క్వశ్చన్ ఉంది, మీరు ముందే మీరు చెప్పేసుకుంటే ఎట్లా ఉంటుందంటే అది ప్రజాక్షేత్రంలో జరుగుతున్న చర్చ వేరు. మీరు చాలా ముందే ప్రిపేర్ అయ్యి అడక్క ముందే దానికి మనం కలర్ వేసేద్దాం అంటే కుదరదు. ఓకే, నేను అడుగుతాను, నేను అడిగే అవకాశాన్ని బట్టి నేను అడుగుతాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు నిన్న చేసిన ప్రజెంటేషన్లో కూల్చివేతల గురించి ఏదో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చేస్తావు? లేదు, నేను అనింది అది కాదు. నేను అనింది ఏంటంటే రాజప్రసాదాలు మంత్రులు ఎందుకు కూల్చట్లేదు, పేదవాళ్ళు ఎందుకు కూలుస్తున్నారు? మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కనబడతలేదా? వివేక్ ఇల్లు కనబడతలేదా? చెరువులో కట్టిన పట్నం మహేంద్రెడ్డి ఇల్లు కనబడతలేదా? ముఖ్యమంత్రి గారి సోదరుడు దుర్గం చెరువులో FTL లోపల కట్టిన ఇల్లు కనబడతలేదా? లేకపోతే రేవంత్ రెడ్డి రెడ్డికుంటలో కొడంగల్లో కట్టిన ఇల్లు కనబడతలేదా? అవి గులగొట్టి ఇటెందుకు రారు మీరు? ఏం రోగం మీకు? పేదవాడు తేరగా దొరికాడా? కోర్టు స్టే ముఖ్యమంత్రి గారి తమ్ముడికి, అట్లాగే ఇంకొకరికి ఇద్దరికి మధుసూదన్ కుమార్ గారికి ఇద్దరికి వస్తే, మధుసూదన్ కుమార్ గారి బిల్డింగ్ ఏమో అమీన్పూర్ లో కూలిపోతుంది, ముఖ్యమంత్రి గారి సోదరుడిది మాత్రం అట్లే రాజప్రసాదం అట్లే ఉంటుంది. హైడ్రాకు నీతి లేదా, ముఖ్యమంత్రికి నిజాయితీ లేదా అని అడిగాను. అదే నేను అంటున్నది, మీరు నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలగొడతావు అనేది వీళ్ళకి, పేదలకి తెచ్చుకునే అవకాశం. హైడ్రా అనే అంశంలో నీతి నిజాయితీ ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు మంత్రుల రాజప్రసాదాలు కూలగొట్టడంతో మొదలు పెట్టండి. పెట్టి ఆచరణలో చూపెట్టి ఆదర్శంగా నిలబడండి. మేము చెరువులు ఆక్రమించుకున్నాం, కట్టుకున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాం, దోచుకున్నాం, కట్టుకున్నాం, వాటిని కూలగొడుతున్నాం. మీరు ముందు కూలగొట్టండి. కూలగొట్టి తర్వాత ఇక్కడ రండి. ఫస్టే మీరు పేదవాళ్ళ ఇంటి మీద పడి, పేదవాళ్ళను నీళ్ళు లేకుండా చేసి, నాలాల మీద పడి, చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపెట్టి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఏం సాధించదలుచుకున్నారు? అందరు నేర్పించి. ఇంకోటి బుద్ధి లేని పని ఏంటంటే చేసేది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. అదే గవర్నమెంట్ తెల్లారచ్చి కూలగొడితే దాన్ని కుడి చేయి ఏం చేస్తుంది, ఎడం చేయి తెలియదా? రిజిస్ట్రేషన్ చేసింది నీ గవర్నమెంట్, డబ్బు కట్టించుకునేది నీ గవర్నమెంట్, అమీన్పూర్లో తెల్లారిపోయి కూలగొట్టేది నీ గవర్నమెంట్. సర్కార్ నడుపుతున్నాడా, సర్కస్ నడుపుతున్నాడా? నాకు తెలవక అడుగుతా. అది ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ ప్రజలు పేదల, ధనికుల, లేకపోతే మిడిల్ క్లాసా, నేను ఆ వర్గాల జోలికి నేను వెళ్ళడం లేదు, కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్, నో డౌట్. పై వాళ్ళు మంత్రులు మాత్రం సంక్షేపంగా ఉన్నారు. ఆబ్వియస్లీనండి, ఏ పార్టీ అయినా సరే ధనికులు మంచుకుంటున్నారు,
వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోగలరు, మెయింటైన్ చేసుకోగలరు. నేను అనేది అదే, మరి మీరు చెప్పింది నేను అంటున్నాను. అది మీ హయాంలో హైదరాబాద్ అంతే ఉంది. మేము మా హయాంలో మేము ఎక్కడ దగ్గరికి వెళ్తే చెప్పండి. ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇదే ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మీ రాధాకృష్ణ గారితో రేవంత్ రెడ్డి గారు ఆయన సుభాషితాలు ఏంటంటే ఆ రోజు చెప్పినవి మీకు కావాలంటే ప్లే చేయండి. ఇట్లా కూల్చేస్తే ఎట్లా అన్యాయం, రెక్కల కష్టం అంతా నాశనం అవుతోంది. దాంతోపాటు ఏం చెప్పాడు? ఇలా ఏమన్నా అక్రమాలు జరిగితే క్రమబద్ధీకరించాలి, ప్రభుత్వానికి బుద్ధి లేదా, నోటీసులు ఇవ్వరా? మరి వాళ్ళ బుద్ధి గడ్డి తిన్నదా? ఆ బుద్ధి గడ్డి తిన్నదా రేవంత్ రెడ్డి? రైట్. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు ఒకలా ఈ డీవియేషన్స్ మీద, కట్టడాల కూల్చివేతల మీద మాట్లాడుతున్నారు. ఓకే, ఇక మనం ఇంకొక దీనికి వద్దాం. రేవంత్ రెడ్డి గారు మీ సోదరిమణి కవిత గారు ఏవైతే ఆరోపణలు చేశారో, మీ అది కొంచెం ఇబ్బందికరంగా, మరి అంటే ఇబ్బందికరం అంటే వేరే ఇబ్బందికరం అంటే అది కాదు, ఆవిడ చేసిన తిరుగుబాటు ఇదంతా చర్చ కదా తెలంగాణలో. నేను ఒకటే చెప్తున్నానండి, నన్ను అడగనివ్వండి. నాకు తెలుసండి, నా ప్రశ్న తెలియకపోవడం కాదు, నేను చూస్తున్నా బ్రహ్మం గారు కాదు, నాకు అలాంటి అపోహలు నాకు లేవు, వేరే వాళ్ళకు ఉండొచ్చు. కానీ కవిత గారు ఏవైతే ఆరోపణలు మీ పైన, హరీష్ రావు గారి పైన, అయితే కేసీఆర్ గారు డైరెక్ట్ అనలేదులే కానీ సంతోష్ గారి పైన చేస్తూ ఆయన అది పట్టుకొని ఎక్కువగా ఇది చేసే ప్రయత్నం జరుగుతోంది. మీ పార్టీ వాళ్ళు చాలామంది అన్నది ఏంటి అంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది అప్పట్లో చేసిన ఆరోపణ. ఇప్పుడు ఆవిడ చేసిన ఆరోపణల్ని ఆయన మీ మీదకి సంధిస్తున్నాడు ఈ ఎలక్షన్లో. సో మీరేమనుకుంటున్నారు? కవిత గారి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎట్లాగైతే జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారో, ఎట్లాగైతే రేవంత్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారి మీద ఆనాడు విమర్శనాస్త్రాలు సంధించారో, ఇవన్నీ రాజకీయాల్లో అత్యంత సహజంగా జరిగేటివి. దాన్ని ఏదో భూతద్దంలో పెట్టేసి ఇదేదో జరగకూడదు, ఏదో జరిగిపోతుందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మొదటిసారి కూడా కాదు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 10 ఏళ్ల కాలంలో మా కుటుంబ సభ్యులు కొంతమంది కాంగ్రెస్లో కొనసాగారు. అప్పుడు కూడా వాళ్ళు మీ టీవీలో కూడా కూర్చొని చాలా విమర్శలు చేశారు. ఇదేం కొత్త కాదే. మేము పార్టీ పరంగా ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకున్నాం. దానికి మించి పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత ఇంక చెప్పడానికి ఏముంటుంది? సస్పెన్షన్ అంటేనే తీవ్రమైన చర్య. అది కూడా మా పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయం. తర్వాత చెప్పడానికి ఏముంటుంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు, ఎవరో కాదు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇవాళ జైపాల్ రెడ్డి గారి మీద ప్రేమలు కారిపోతున్నాయి. కానీ ఒకనాడు జైపాల్ రెడ్డి గారిని నానా బూతులు తిట్టింది ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. నాకు ఇంకా మొత్తం క్లిప్పింగ్లు చూపెట్టమంటే ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే చూపెడతాను, నా దగ్గర ఉన్నాయి, మీకు గుర్తున్నాయి కదా. కాబట్టి నేనేమంటానంటే ఎన్ని రాజకీయాల్లో అత్యంత సహజం. అనుకోరు కదా, అనుకోరు. కానీ మరి గోపీనాథ్ గారి గురించి ఇంకా దరిద్రంగా మాట్లాడుతున్నారు కదా, అది నికృష్టం కదా. చనిపోయిన నా సహచరుడు అనుకుంటూనే ఆయన గురించి దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. అది మంచి పద్ధత? మాగంటి గోపీనాథ్ గారు సహచరుడు అంటావు, మిత్రుడు అంటావు, అసెంబ్లీలో మాట్లాడలేదంటావు, శుభ్రంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈయన పక్కన చేతులు కట్టుకొని ఇచ్చిన ఫోటోలన్నీ బయటకు వస్తున్నాయి. గోపీనాథ్ గారిని అవమానించొచ్చా? ఈరోజు ఆయన భార్యను అవమానిస్తున్నారు, ఆవిడ కన్నీళ్లను అవమానిస్తున్నారు. ఇది పద్ధత? మంత్రుల జ్ఞానం ఉందా? అసలు ఇంగితం ఉందా? తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు ఆవిడ భర్త గుర్తొచ్చి ఏడుస్తే ఆయన శ్రీమతి అట్లా మాట్లాడొచ్చా? మీరు పోతే రేపు మీ భార్యలు ఎడవరా? ఈ మాట నేనంటే మీకు ఉక్రోషం వస్తుందేమో. కానీ పద్ధత ఇది? అంటే ఇంత ఒక్క సీటు కోసం ఇన్ని నికృష్టమైన పనులు చేయాలా? అది రాజకీయాలు కొద్దిగా గతి తప్పుతున్నాయిలేండి. అది పార్టీల చిన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇద్దరు తిరుగుతున్నారు, ఆడపిల్లలు, పార్టీల వాళ్ళ మీద కేసులు పెడతారా? పార్టీల వ్యక్తులు అనేది పక్కన పెడితే రాజకీయాలు, భాష ఇటువంటి కొంచెం గతి తప్పుతున్నాయి. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక బీజేపీ గురించి మాట్లాడుతుంటే నేను సందర్భం వస్తున్నప్పుడు చెప్తాను. బీజేపీ మిమ్మల్ని కాపాడడం లేదు అని మీరు చెప్పుకోలేని విధంగా కొన్ని ఇవి చూపిస్తున్నారు. ఆయన ఇప్పుడు కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చారు. బీజేపీ వాళ్ళు అడిగితేనే కదా ఇవ్వు అని ఆయన వెంటబడ్డారు, ఇచ్చేదాకా వెంటబడ్డారు. ఎవరు పడ్డారు? బీజేపీ వాళ్ళు. బండి సంజయ్ ఆయన కలిసి ఎక్కడ రాత్రి ఎక్కడ మాట్లాడే ప్రతిపాడిని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది ఒక జాయింట్ వెంచర్ గవర్నమెంట్. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నౌ. నేను మళ్ళీ చెప్తున్నా, వినండి మీరు, అందుకే వినండి జాగ్రత్తగా. నేను అంటలా, మీరు అనట్లేదు. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? సిబిఐని ఈరోజు బీజేపీ తోత అంటున్నాడు. తోత అంటే ఏంటి? చిలక. బీజేపీ చిలుకకు మరి రేవంత్ రెడ్డి కేసు ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు బీజేపీ నువ్వు కూడా చిలక కాకపోతే, అసలు రేవంత్ రెడ్డి బీజేపీ తోతా కాకపోతే సిబిఐ కేసు ఎందుకు ఇచ్చాడు? అసలు మీరు రాహుల్ గాంధీ మీ ప్రశ్న అది కాదు, అదే మీ ప్రశ్న అది కాదు. పూర్తి కాకుండా మీరు క్రాస్ చేశారు. అసలు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై చేస్తున్నది రాజకీయం అని చెప్పడానికి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు దర్యాప్తు చేస్తే రేవంత్ రెడ్డి కదా మా మీద ఇట్టే చేస్తాడు అంటారు మీరు. ఎందుకంటారు? అంటారు. అందులో ఏదైనా విషయం ఉంటే అంటారు. ఇప్పుడు కొండను దవ్వారు, పీసీ గోషు అన్నారు, రిపోర్ట్ పెట్టారు. ఏం చేశారు? అందులో ఏం తేల్చారు? కొండ తవ్వి ఎలకను కూడా పట్టలేదు. వినండి, ఎలకను కూడా పట్టలేదు. 2 ఏళ్ళు ప్రజాధనం
దుర్వినియోగం చేశారు, 2 ఏళ్ళు టైంపాస్ చేశారు, రోజు ఇందులో అరెస్టు అందులో అరెస్టు, ఇది జరిగింది అది జరిగింది, అల్లం బెల్లం నడిపించారు. చివరికి ఏం తెలిచారు? ఏమీ లేదు. ఆయన ఒక స్పష్టంగా ఏం రాశాడు ఘోష్ గారు? ఫైనల్గా క్రిమినల్ ప్రాసిక్యూషన్ రికమెండ్ చేశాడా? ముఖ్యమంత్రి తప్పు చేశాడు? అదే చెప్తున్నా. మీకు అర్థమైందో లేదు? మీకు అర్థమైందో లేదు? నాకు అర్థమైంది సార్. ఏమర్థమైంది? నాకు అర్థమైంది. ఘోష్ రిపోర్ట్ లో ఏమీ నేను చెప్పకూడదు, మీరు చెప్పుకోండి, తప్పలేదు. చెప్పుకోండి, మీరు అనవసరంగా ఉద్దేశాలు ఆపాదిస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే పీసీ ఘోష్ కమిషన్ లో కనుక ఏమన్నా ఉంటే లేని వాటికి ఇంత భూతత్వంలో చూపెట్టే మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి గారు అందులో ఏమన్నా చిన్న విషయం దొరికినా వదిలిపెట్టేవాడా? వదిలిపెట్టి సిట్టేసి పిట్టేసి దాని మీద మన 4 ఫీట్లు వేసి పేపర్లో తాటికి ఆయన అక్షరాలతో తెల్లారి మాట్లాడి రాయించి ఈయన చేసేటోడు కదా. ఏం చేశాడు చివరికి ఆయన? అల్టిమేట్గా అందులో ఏం దొరకలేదు, ఏమీ లేదు అని తేలిపోయిన తర్వాత మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలవక సిబిఐ అని చెప్పి అప్పచెప్పాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది వంద ప్రమాణం కాదా? రాహుల్ గాంధీ ఏమో సిబిఐ బీజేపీ చిలక అంటాడు. నువ్వు మరి బీజేపీ చిలకకు నువ్వెందుకు అప్పచెప్పావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి కనీసం ఒక్క విషయంలో ఉన్న అంగీకారం ఉందా? అదానీ ఫ్రాడ్ అంటాడు రాహుల్, ఈయన అదానీ ఫ్రెండ్ అంటాడు. గుజరాత్ మోడల్ బేకార్ అని రాహుల్ అంటాడు, ఈయన గుజరాత్ మోడల్ షాందార్ అంటాడు. చౌకీదార్ చోర్ అంటాడు రాహుల్, ఈయన చౌకీదార్ మేరా బడాబాయి అంటాడు. అసలు పొంగులేటి మీద ఈడీ రైడ్ జరిగితే ఈ రోజు వరకు విషయం బయటికి రాదు. ఎక్కడ ఎవరు అదానీని కలుసుకుంటారు, ఎక్కడో హోటల్లో కాళ్ళు పట్టుకుంటారు, మొత్తానికి అర్ధరాత్రి అమిత్ షా గారిని కలుస్తారు. మీ సృజన్ రెడ్డి గారికి ఏమో అమృత్ కాంట్రాక్ట్లు 1150 కోట్లు, మీ బావమరిదికి రేవంత్ రెడ్డి గారి బావమరిదికి. అట్లాగే ఇక్కడ సీఎం రమేష్ గారికి 1350 కోట్ల కాంట్రాక్ట్లు. ఎవరితో అంటగాగుతున్నారు? కాంట్రాక్టుల విషయంలో సీఎం రమేష్ కి ఇచ్చారా లేకపోతే ఇంకోరికి ఇచ్చారా అంటే మీ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నాకు ఒక్క రాష్ట్రంలో ఒక బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ చూపెడతారా మీరు? కర్ణాటకలో ఒక బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ ఇచ్చారా? హిమాచల్లో ఒక బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ ఇచ్చారా? అక్కడ లేని అర్హతలు, అక్కడ లేని ప్రేమలు ఇక్కడ ఎందుకు పొంగుతున్నాయి? తెలంగాణ వర్క్స్ ఉన్నాయి, వాళ్ళు టెండర్ లేదు ఇచ్చుకున్నారు. మీ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్స్ ఇవ్వలేదా? ఎవరికి? మీరు ఆంధ్ర వాళ్ళని తింటే ఆంధ్ర కంపెనీలకు ఇవ్వలేదా కాంట్రాక్ట్? మళ్ళీ నేను చెప్తున్నా వినండి. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చిన ఉదంతం భారతదేశంలో మీరు నాకు ఎక్కడన్నా చూపెడతారా? నేను అంత డీప్ గా స్టడీ ఇంకొక మాట కూడా నేను చెప్తాను. ఇంకొక మాట వినండి. మొన్న వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం వచ్చింది, వక్ఫ్ సవరణ చట్టం. ఏది? ఢిల్లీలో పార్లమెంట్ కేంద్రంలో వస్తే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వాళ్ళు నానా బీభత్సం చేశారు. దీన్ని అడ్డుకుంటాం, చేస్తాం, డూమ్. సరే, వ్యతిరేకంగా ఓటేశారు, వాళ్ళు ఓటేశారు, వ్యతిరేకంగా మేము కూడా ఓటేశాం. అయినప్పటికీ బీజేపీకి మందబలం ఉంది కాబట్టి బిల్లు పాస్ అయిన తర్వాత మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఫస్ట్ రాష్ట్రం ఏది తెలుసా? ఆ బిల్లును వెంటనే, ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఎవరు? తెలంగాణ. చోటేబాయి రాష్ట్రం. ఎందుకు? బడేబాయి దగ్గర మార్కులు వేసుకోవడానికి. ఏ బీజేపీ రాష్ట్రానికి లేని తొందర నీకెందుకు? నీ పార్టీ ఏమో పార్లమెంట్ లో అపోజ్ చేస్తుంది. ఈ లోపల అసదుద్దీన్ ఓవైసీ గారు సుప్రీంకోర్టుకు పోయారు, స్టే వచ్చింది ఫైనల్ గా. ఆ స్టే వచ్చే లోపల నీ ఆరాటం ఎందుకు? బడేబాయి దగ్గర అంత అవగాహన వాళ్ళ మధ్య ఉంది అనుకున్నప్పుడు మీరు పదే బీజేపీ ఎంపీలను కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవట్లేదు మీరు నిందిస్తూ ఉంటారు కదా. మరి అంత అవగాహన ఉంటే బాగానే తెచ్చుకునేవాడుగా. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నట్టు ఆయన కూడా తెచ్చుకునేవాడు. చంద్రబాబు నాయుడుకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ డిపెండెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఢిల్లీ గులాములు, ఇవాళ ఢిల్లీ ఆయనకు గులాం. అది తేడా. ఢిల్లీ ఆయనకు గులాం ఈ రోజు. ఆయన 16 సీట్లు ఢిల్లీకి అవసరం, వీళ్ళేమో ఢిల్లీకి గులాములు. రేవంత్ రెడ్డి గారు బానిసకు ఒక బానిస అంటారు కదా. రాహుల్ గాంధీ కింద ఒక బానిస ఉంటాడు, కేసీ వేణుగోపాల్ అని. ఆయన బానిస రేవంత్ రెడ్డి, ఆయన కింద ఇక్కడ మంత్రులు, వాళ్ళ కింద ఇక్కడ ఎంపీలు. కాబట్టి బానిసకు ఒక బానిస ఈ వరుసలో చాలా కింద ఉన్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడుకి ఈ రోజు ఢిల్లీ గులాంగిరి చేస్తోంది. కాబట్టి డెఫినెట్ గా ఢిల్లీ ఆయనకి ఇవాళ చెప్పినట్టుగా తలాడిచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇస్తోంది. తప్పే ఉంది. అదే ప్లేస్ లో కేసీఆర్ గారు ఉన్నా కూడా డెఫినెట్ గా తెలంగాణకు సాధించుకొచ్చేటోళ్ళు. రీజనల్ పార్టీస్ ఓటేయాలని నేను చెప్పేది అందుకే. ఇవాళ 16 మంది ఎంపీలతో చక్రం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో. మన దగ్గర కూడా ఓటేసి ఉంటే, మన దగ్గర కూడా కేసీఆర్ గారిని తెచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఢిల్లీ మన కాడ కూడా ఇదే పద్ధతిలో సాగిలపడి. అదే 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 8 మంది బీజేపీ వాళ్ళు గెలిచారు. 8+8 0. ఏం సాధించారు తెలంగాణకి 2 ఏళ్లలో మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే, సరే ఆయనకు వాళ్ళు సలాం చేసినా ఈయన వాళ్ళకు గులాం చేస్తున్నారా మీ మాటల ప్రకారం పక్కన పెడితే, రాష్ట్రంలో ఇన్ని కష్టాలు, ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి కదా. నిధులైతే తెచ్చుకునేవాడు కదా, గులాంగిరి తెచ్చుకోవాలి. ఆయనకున్న ఒకే ఒక్క ఇబ్బంది నెలకి రాహుల్ గాంధీ కప్పం కట్టడం తప్ప ఏం ఇబ్బంది ఉంది ఆయనకి? దానికి అకౌంట్ కి సంబంధం లేదు కదా. ఒకవేళ అది నిజమైనా కూడా మీరు బాగున్నారు. అట్లా సార్, నేను అడుగుతాను, మీరు రాహుల్ గాంధీకి 2,30,000 కోట్ల అప్పు చేశారు రేవంత్ రెడ్డి.
2,30,000 కోట్ల అప్పు చేశాడు రేవంత్ రెడ్డి 23 నెలల్లో. నెలకి 10,000 కోట్ల అప్పు. ఒక్క కొత్త ఇల్లు కట్టాడా? ఒక కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టాడా? ఒక్క రూపాయి ఒక కొత్త బడి కట్టాడు? ఏం కట్టాడు? ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి రాహుల్ గాంధీ? కాకపోతే నేను అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. అదే సార్ అదే సార్ కాదు, ప్రజల సొమ్ములు ఢిల్లీకి మూటలు పంపడానికి ఉన్నాయి కానీ తులం బంగారానికి లేదు. మీరు అన్నట్టే ఒకవేళ అది నిజమై ఉన్నా కూడా నాకు తెలియదు, నేను ఆ మూటలు చూడలేదు కానీ తెలియకుండా ఎందుకుంటారులే కానీ నేను మొత్తనే ఏంటండి నాకేం తెలుస్తుంది. మీరు భలే ఉన్నారు. మీరు ఆ లెక్కన ఒకవేళ మీకు చేసిన కూడా నాకు తెలిసి ఉండాలి. మరి మీరు చేసిన కూడా నాకు తెలిసి ఉండాలి. మాకు అవసరం లేదు కదా. కేటీఆర్కి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో తెలుసుకోండి, పరిశోధించండి. అట్లా కాదన్నా, మీకు నాకున్న సాన్నిహిత్యంతో మీ ఫామ్ హౌస్లు కూడా నాకు తెలిసి ఉండాలి. మరి ఒకవేళ 2 ఏళ్ళు అయింది కదా నేను ప్రతిపక్షంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి గారు పాపం 2 ఏళ్ళు అయితే పాపం రేవంత్ రెడ్డి గారు నానా పరిశోధనలు చేస్తున్నారు. ఒకప్పుడు జాసూస్ గూఢాచారి 117 టైప్ లో కూడా ఉండేవాడు. ఆ టైప్ లో పాపం తవ్వుతా ఉన్నాడు, ఎక్కడ ఏం దొరుకుతుంది బయట అనుకుంటారు కానీ తెర వెనక మళ్ళీ మీరు అన్ని మాట్లాడుకుంటారని అంటున్నారు జనం. రేవంత్ రెడ్డి గారు మీరు అంతా. నేను మీకు ఒక మాట ఇస్తాను, బ్యాక్ ఎండ్ లో నేను బతుకున్నంత కాలం నేను ఏం మాట్లాడతాను దానికి కట్టుబడి ఉంటాను తప్ప పైనోటి లోపల రేవంత్ రెడ్డి చీకటి స్నేహాలు ఉండదా భవిష్యత్తులో? లేదు, నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎవరు ఉండదా? స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ గా చెప్తున్నా, ఫ్యూచర్ లో నేను స్ట్రైట్ గానే చెప్తున్నా. పర్సనల్ గా ఇప్పుడు ఎక్కడైనా రేవంత్ రెడ్డి ఎదురు పట్టాడు అనుకోండి, ఇప్పుడు మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చారు, నేను నిన్న దగ్గరుండి తీసుకెళ్లాను. అట్లాగే అసెంబ్లీలో ఎదురు పడితే నమస్కారం పెడతాను. అట్లాగే చెన్నైలో డీలిమిటేషన్ మీటింగ్ లో కలిసి వెళ్ళారు, కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక ఆయన వేరే పార్టీ ఆయన దాన్ని కొద్దిగా తప్పుపట్టే విధంగా మాట్లాడితే ముఖ్యమంత్రిని సమర్థిస్తూ నేను మాట్లాడాను. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పాను. కాబట్టి ఆయన గౌరవాన్ని, పదవి గౌరవాన్ని నేను అడిగింది పడితే కాదు, అట్లాగే ఫ్రెండ్షిప్ పొత్తులు ఇట్లాంటి చెప్పలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తులో అవగాహన ఉండదు, బీజేపీ బీఆర్ఎస్ అవగాహన ఉండదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ కాదు. మీరు ఇంకా అపోహలో ఉంటే నేను చేయగలిగింది లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అండి, అందులో తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, మీరంతా తెలుగుదేశం వాళ్ళే. వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ గవర్నమెంట్. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఆయన రథచోదకులు, వాళ్ళు నడిపిస్తున్నది వాళ్ళు. పైన అమిత్ షా గారి ఇషారా ప్రకారం వీళ్ళంతా నడుస్తా ఉన్నారు. వీళ్ళందరూ కలిపి నడుపుతున్నారు. అదే చెప్తున్నా మీకు, కలిపి నడుపుతున్న ప్రభుత్వం ఇది తప్ప వాళ్ళు ఒంటరిగా జరుగుతున్న వ్యవహారం కాదు. కాబట్టి ఏనాటికి వాళ్ళతో మాకు పొసగదు. ఇప్పుడు జూబ్లీ ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంక్ ని మీరు ఎలా యాంటిసిపేట్ చేస్తున్నారు? ఎందుకంటే 1,33,000 ఓట్లు ఉన్నాయి. అవును, మీరు 14 నవంబర్ నాడు మీరు రండి, నేను ఉంటాను, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడేది ఉంటుంది. నేను యాంటిసిపేషన్ గురించి నేను అడుగుతుంటాను. కాదు నేను చెప్పేది మళ్ళీ మీరు ఎంఐఎం కాంగ్రెస్ కి మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి గతంలో ఎంఐఎం అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఉన్నాడు, వాళ్ళతో సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మైనార్టీలు ఆయనకు సపోర్ట్ చేస్తారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీ యాంటిసిపేషన్ ఏంటి? మై డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ అన్నా, ఆర్ఎస్ఎస్ టిల్లు, బీజేపీ ఏజెంట్, బీజేపీ బి టీం, అలాంటి వాళ్ళకి మైనారిటీలు ఓటేస్తారని నేను అనుకో. ఆర్ఎస్ఎస్ అన్న ఎవరు? రేవంత్ రెడ్డి. నేను అనలా. అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస్ టిల్లు ఎవరు? రేవంత్ రెడ్డి. నేను అనలా. అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీ బి టీం నేను అనలా. షబ్బీర్ అలీ గారు ఎంఐఎం అన్నారు. ఇన్ని వైరుధ్యాల మధ్యన వాళ్ళకే ఇన్ని కన్ఫ్యూజన్లు ఉంటే ఓటర్లు ఎందుకు పట్టించుకుంటారండి? మీరు ఎవరి గురించి చెప్తే వాళ్ళకి ఓట్లు వేస్తారా గుడ్డిగా వెళ్ళి? ప్రజలంత అమాయకంగా లేరు. మీరు చూస్తారు, మైనారిటీలు మెజారిటీ అందరూ కూడా ఏకపక్షమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఈ ఎన్నికలు జిహెచ్ఎంసీ, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఒక కర్టెన్ రైజర్ అనుకోవచ్చా? ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలకే కర్టెన్ రైజర్ అని నేను అంటాను. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి తార్కాణంగా ఎన్నిక నిలవబోతా ఉంది. అంటే వెరీ నియర్ ఫ్యూచర్ లో జిహెచ్ఎంసీ ఉన్నాయి కాబట్టి అసలు రేవంత్ రెడ్డి గారు పెడతారని నేను అనుకోను. ఏంటది? తప్పించుకుంటారు. రాజ్యాంగాన్ని ధిక్కరించేది పెట్టకుండా ఉండడానికి లేట్ అవుతాయేమో. 4 ఏళ్ళు అయింది కర్ణాటకలో ఎలక్షన్ పెట్టక. కాంగ్రెస్ 8 ఏళ్ళు ఎలక్షన్లు పెట్టని ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ ఏం చూపెట్టాలి మీకు? మహా అయితే 6 months 1 year స్పెషల్ ఆఫీసర్స్ నడుపుతారేమో కానీ ఇంత పెద్ద కార్పొరేషన్ కి ఎలక్షన్ పెట్టకుండా నేను నడిపిస్తా అంటే అది రాష్ట్రంలో హోంమంత్రి లేకుండా మున్సిపల్ మంత్రి లేకుండా నడవట్లా? ప్రతి ముఖ్యమంత్రి కొన్ని శాఖలు తన దగ్గర పెట్టుకుంటారు. అట్లా ఇది కూడా దాన్ని మనం అది వేరు ఇది వేరు. మంత్రులు లేరని మీకు ఎవరు చెప్పారు? మంత్రులు ఉన్నారు దానికి కూడా. ముఖ్యమంత్రి మంత్రివర్గంలో నాకు తెలియదు. ఫహీం ఖురేషి అని ఒక ఆయన హోంమంత్రి రాష్ట్రానికి, మీకు తెలుసో లేదో కానీ మొత్తం మీరు ఆయన ఇంటికాడికి వెళ్తే రోజు పొద్దున మొత్తం పోలీసుల బండ్ల ఫహీం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అడ్వైజర్లు పెట్టుకోకూడదని కోర్టుకు పోయాడు. మీకు గుర్తుండాలి. ఇప్పుడు ఆయన వచ్చి, అందుకే నేను చెప్తా ఉంటాను, ఈయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు, పొద్దున రాము రాత్రి రెమో. ఈయన
ఈయనే రాజకీయ నాయకులు అంటేనే అపరిచితులండి మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్. మీరు ప్రతి రాజకీయ నాయకుడు ఒకటే ఘటన కట్టారు. మోస్ట్ ఆఫ్ ది అన్నా. ఇప్పుడు నేనేమంటాను మరి, నేను most అందరు of the- జర్నలిస్టులు ఒకేలాగా అంటే ఆ, అలాంటి మీరు అంటారు బాగుండదు అది. మీరు అంటారు మీరు లాస్ట్ అందరిని ఒకలా ఘటన కట్టారు. అది ఇది అని అన్నారు మీరు. గుర్రాలని గాడిదలను ఒక ఘటన కట్టకండి. నేను అందుకే మోస్ట్ ఆఫ్ ది అన్నా. మేమెన్నడూ 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన వాళ్ళం కాదు. నేను అందుకే మోస్ట్ ఆఫ్ ది అన్నాను. మేము 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు. అలాంటి వాళ్ళతో మనం అనవసరంగా ఒక చెత్త కట్టకండి. నేను అందుకే మోస్ట్ ఆఫ్ ది అన్నాను. మోస్ట్ ఆఫ్ దిలో మీరు లేరని మీరు అనుకోవచ్చు. సో నేనేమంటున్నా అంటే నేనేమంటానంటే ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు. ఆయన ఎన్ని వైరుధ్యాలు ఉంటాయంటే అసెంబ్లీలో భీషణమైన ప్రసంగం, నేను అసలు సినిమా టికెట్ రేట్లు పెంచను అని అరిచాడు. బయటకు వచ్చి మళ్ళీ తెల్లారి ఏదో సినిమా టికెట్లు పెంచాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను యూసుఫ్గూడలో వాళ్ళ ఓట్ల కోసం కాకబట్టి 20% మీకు ఇచ్చేటట్టు నేను పెంచుతాను రేట్లని మళ్ళీ మస్కా కొడుతున్నాడు. అంటే ఇట్లా ఎన్ని ఉన్నాయంటే వైరుధ్యాలు ఆ మనిషిలో, ఎన్ని కోణాలు ఉన్నాయంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. ఇన్ని లేయర్స్ ఉంటాయి ఒక మనిషిలో. కాబట్టి చూడాలి ప్రజలు ఏమైనా గమనిస్తారు. రాజకీయం నేర్పుతున్నాడా మీకు? ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి అంటే 2-3 ఉన్నాయండి. అంటే అనధికారిక మంత్రులు పెట్టుకోవడం నేర్చుకోవచ్చు. పెట్టండి. హైదరాబాద్ లో బడా బిల్డర్ల దగ్గర RR ట్యాక్స్ అని వసూలు చేసి రియల్ ఎస్టేట్ ని ఎలా కుదేలు చేయాలి నేర్చుకోవచ్చు. స్క్వేర్ ఫీట్ కి 150 రూపాయలు ఎలా వసూలు చేయాలి ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఎలా అమిత్ షా గారికి రూపాయి సంపాదిస్తే 10 పైసలు రాహుల్ గాంధీ 30 పైసలు అమిత్ షా గారికి ఇచ్చి ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసు. ఆనెస్టీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. నా ప్రశ్నలనే అలాగే ఉంటాయి, నేను కూడా అలాగే ఉంటా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేయలేదా? ఎంత అని పక్కన పెట్టి నేను ఇప్పుడు ఆయన 150 అన్నారు, మీరు 10, 20, 50 ఎంత చేశారా లేదా? నేను బలంగా ప్రేమించేది ప్రపంచం మొత్తంలో నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, పొరపాటును కూడా ఏ రోజు నేను ఒక్క రూపాయి కూడా నేను కేటీఆర్ చేశాడు అని నేను అనలేదు. చెప్తున్నాను వినండి, మొత్తం వినండి. మీరు వినండి, నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి చేశాడు అని చెప్తున్నా, నేను చేయలేదు అని కూడా చెప్తున్నాను. మీరు చేశారు నేనే కదా అప్పుడు మున్సిపల్ మంత్రి. మీరు చేస్తే మున్సిపల్ మంత్రి చేస్తున్నాడు కదా. మీ కింద ఉన్న వాళ్ళు చేయకూడదని లేదా? లేకపోతే రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే ఎన్నిక మీరు మీ మాటల ప్రకారమే ఇవన్నీ భవిష్యత్తులో మొత్తం సినారియోని మార్చేస్తుందని నమ్ముతున్నారు కదా మీరు? ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇచ్చే రెఫరెండంగా నేను భావిస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలు ఇచ్చే రెఫరెండం ఇది. రైట్, వెల్ టేకెన్. సో ఇంత పెద్ద దీంట్లో పెద్ద ఆయన కేసీఆర్ గారు ఎందుకు ఒక మీటింగ్ కూడా అటెండ్ చేయలేదు? అంటే ఆయన ఆరోగ్య కారణాలు ఇంకా ఉందిగా ప్రచారం. అదే ఉందండి, ఇప్పటి వరకు లేదు. ఉందా అంటున్నా నా ప్రశ్న. మీరు కేసీఆర్ గారి అటాకింగ్ ఎక్కువైపోయిందండి. అందరూ రేవంత్ రెడ్డి కనపడుతున్నారు మీకు అందరిలో. కేసీఆర్ గారు గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒక గంట సేపు ప్రచారం చేశారు, అంతకంటే ఇప్పుడు చేయలేదు. లాస్ట్ 1 వీక్ 9 days మరీ ఎక్కువ అయితే అట్లా కాదు. ఒక ఉప ఎన్నికల్లో ఎన్నడూ కేసీఆర్ గారు ఒక సభ కంటే ఎక్కువ చేయలేదు. మాకు రేవంత్ రెడ్డి గారి లాగా గల్లీలు తిరిగే అలవాటు కానీ అంత అవసరం కానీ అంత కర్మ కానీ నేను గురించి అడిగితే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గురించి అదే చెప్తున్నాను. మరి మీకు నేను మాకు కంపారిజన్ మీరే చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, కర్మగాలి ఆయనే ముఖ్యమంత్రి కదా. మీకు ఇష్టం లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి, మీకు ఇష్టం లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి. నాకు కాదు, డెఫినెట్గా అదే చెప్తున్నాను. కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి అంటున్నా, ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారి ఒక గల్లీ పట్టుకుని ఒక గల్లీ లీడర్ కంటే హీనంగా తిరుగుతున్న ఎన్నికల్లో కూడా ఓడించబోతా ఉన్నా. అది చూడండి, చూసిన తర్వాత 14 నాడు మిగతా విషయం ఓడించండి. నేను కాదండి, నేను బాధ లేదు. ఓడిపోయినా గెలిపిన నాకు వచ్చే పోయేదేం లేదు. నేను అనేది ఏంటంటే పెద్ద ఆయన కేసీఆర్ గారు క్యాంపెయిన్ టైం ఉంది, డిసైడ్ అదే సార్ టైం ఉంది. వస్తారా లేదా? ఒకవేళ రాకపోతే ఏమైనా హెల్త్ రీజన్స్ వల్ల వద్దులే అనుకుంటున్నారా? డెఫినెట్గా కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది వెరీ గుడ్. ఆయన కాకపోతే లాంగ్ టర్మ్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో 71-72 వయసుకు వచ్చినాక ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంత తప్ప ఏమీ లేదు. ఇంకా టైం ఉంది బ్రహ్మాండంగా. ఆయన రావాలా వద్దా? ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు ఆయనకి తెలిసినంతగా మాకు ఎవరికి తెలియదు. ప్రచారానికి రావాలా వద్దా ఆయన నిర్ణయం. డిసైడ్ అవ్వలేదు. ఆయన రావచ్చు రాకపోవచ్చు, అది నేను చెప్పాను. అంటే ఈ ప్రశ్న నేను ఇంతగా అడగడానికి కారణం ఏంటంటే ఒక చర్చ ఉంది. ఏమంటే ఒకవేళ ఏమన్నా కింది మీద ఇది పోతే కేసీఆర్ వచ్చినా కూడా ఓడిపోయారు అంటారని ఆయన ముందుగానే ఇదయ్యాడని ఒక చర్చ ఉంది. దానిలో అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికల్లో గెలుపోవడం సహజం. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు ఓడిపోయారు. అట్లాంటప్పుడు ఏముంది అందులో? పెద్ద విషయం ఉంది. కేసీఆర్ గారే స్వయంగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఏముంటుంది? ఒక ఎన్నికలు ఉప ఎన్నికలు గెలుపోవటం అది పెద్ద ఇష్యూ కాదు. అల్టిమేట్ ఇష్యూ ఏంటి అంటే ఇవాళ ఈ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలకి 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలకి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున భావాలు వ్యక్తీకరించే ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటి? 2 ఏళ్ల కిందట అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇది చేస్తాం అది చేస్తాం 100 రోజుల్లో పొడి చేస్తాం తులం బంగారం ఇస్తాం
కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం అని ఒక ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఒకసారి డెవలప్మెంట్ పేరిట డ్రామా చేస్తుంటే ప్రజలు నమ్ముతారా లేదా, నమ్మి వాళ్ళు మళ్ళీ తిరిగి వారికి ఓటేస్తారా లేదా, అది ప్రజల ముందు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు మీరే గనక గెలిస్తే మీ మీ విష్ దీని ప్రకారం విల్ఫుల్ కేటీఆర్ కమింగ్ ఇది ఎలా ఉండబోతుంది అంటే నెక్స్ట్ ఎలక్షన్కి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్. నాకు అలాంటి భ్రమలేం లేవు. ఎందుకు ఉండవండి భ్రమలు? నేను చెప్తున్నాను మీరు, నేను సిన్సియర్గా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, రాధాకృష్ణ గారు అడిగినప్పుడు మీకు కూడా చెప్తున్నాను. నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చాను. డైరెక్ట్గా వచ్చింది ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టింది 2006లో. నా ఉద్యోగానికి రాజీనామా సరిగ్గా 19 ఏళ్ల కింద రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన నాడు వచ్చింది కేవలం కేసీఆర్ గారికి ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయకారిగా ఉండాలి, ఆ కరీంనగర్ ఉప ఎన్నికల్లో మేము గెలిచి తీరాలి, విజయమో వీరస్వర్గమో అనే సందర్భంలో నేను వచ్చాను. 2014లో రాష్ట్రం వచ్చింది. అసలు రాష్ట్రం వస్తేనే చాలు, అంతకంటే ఏం వద్దు జీవితానికి అనుకుని వచ్చిన వాళ్ళు. తర్వాత వచ్చిందంతా బోనస్. ఇలా గత 10 ఏళ్ళు నా జీవితంలో నేను ఊహించినంత పేరు ప్రఖ్యాతి, నేను ఊహించినంత ఇమేజ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంతకంటే నేను ఎక్కువ ఆశిస్తే దురాశ అవుతుంది, చాలా చండాలంగా ఉంటుంది. నక్కర్లేదు, నాకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను. నాకున్న కోరిక ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల కోరిక, అట్లాగే తెలంగాణ ప్రజల కోరిక కూడా మీరు చూస్తారు. 14 నాడు తిరిగి కేసీఆర్, ఇవాళ కేసీఆర్ని మిస్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు. తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవిలో చూడాలని కోరుకుంటున్నారు. నేను ఒక కొడుకును అనేది పక్కన పెడితే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పక్కన పెడితే, ఒక కార్యకర్తగా కేసీఆర్ అభిమానిగా నేను కూడా మనసారా కోరుకునేది కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, నిండు 100 ఏళ్ళు ఆయన తెలంగాణకి నాయకత్వం వహించాలి. నాకు అలాంటి పిచ్చి కోరికలు, పిచ్చి భ్రమలు, నా పట్ల నాకేదో లేనిపోని అంచనాలు, ఎక్కువ తక్కువ ఉంచుకునే అంచనాలు నాకు లేవు. నా స్థాయికి మించిన పదవులు నాకు ఆల్రెడీ వచ్చినాయి. నేను మంత్రి పదవి చేశాను, నా స్థాయికి అదే ఎక్కువ. నాకు ఇంతకంటే ఇంకేదో కావాలి అని ఆశపడితే అది దురాశ అవుతుంది, నాకు అది అవసరం లేదు. వెల్ సెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కేటీఆర్ గారు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.